హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ జీవన శ్రాంతి. ఇది ముందు వీడియోకి కంటిన్యూషన్ అండి. తొలి ఏకాదశి అంతా ఇదంతా ఇక్కడ చాలా స్పెషల్గా చేస్తారండి. 3 రోజులు జరుగుతుంది. ఇది తొలి ఏకాదశి ముందు రోజు ఇట్లా ఊర్లో కోలాటం. ఊర్లో బ్యాచ్లు ఉంటారు కదండి, కోలాటం నేర్చుకున్న వాళ్ళే చేస్తున్నారండి. ఆడ మగ చిన్నపిల్లలు అందరూ చాలా సంతోషంగా ఆ దేవుణ్ణి తలుచుకుని భజనలు కోలాటాలు చేస్తూ ప్రారంభించారు. వీడియోస్కి గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నానా అంటే వచ్చింది. కంటిన్యూగా అప్లోడ్ చేయాలని ట్రై చేశాను, కానీ ఫుల్గా మైకులు డీజేలు అండి. 3 రోజులు వాయించి పెట్టారు. అన్నీ ఇంటికి దగ్గరే. ఇక్కడ చూసేదేమో బ్రహ్మంగారి గుడి, ఇది ఇంటికి చాలా దగ్గర. ఆ ప్రభ కట్టారు, మైకులు పెట్టి డీజేలు మోత. కొంచెం ఏ కొద్దిగా కూడా సైలెన్స్ లేదు. తలుపులు కిటికీలు అన్నీ మూసేసుకున్నా కూడా ఆ పాటలు ఇంట్లో వినపడతా ఉన్నాయి. నైట్ 12-1 గంట అయినా కూడా ఆపట్లేదు. అంతా సందడిగా సంతోషంగా చేసుకున్నారు. కోలాహలంగా పండుగ అంతా చాలా బాగా జరిగిందండి ఆ దేవుడి దయ వల్ల. కోలాటం దీని తర్వాత ప్రభ కట్టారండి. ప్రభ కట్టి అది నిలబెట్టి చూసుకుంటారు కదా ముందు రోజు, అది ఎట్లా నిలబెట్టడం అదంతా నైట్ 12 తర్వాత జరిగింది. అక్కడికి నేను వెళ్ళలేదు, ఏం రికార్డ్ చేయలేదు. ఇదే రోజున తొలి ఏకాదశి ముందు రోజున వారాహి నవరాత్రులు పూర్తయిపోయినాయి కదండి. శనివారం నాడు ఆ రోజు, ఇది ఆదివారం అండి. తెల్లారి ఉదయం మేము ముందు వీడియోలో సింగరాయ స్వామి కొండకి వెళ్ళొచ్చామని చెప్పాను కదా, వచ్చిన తర్వాత ఇది తీసానండి. ఇక్కడ ప్రభ అంతా రెడీ చేసుకుని కొండకి వెళ్ళటానికి బయలుదేరుతున్నారు అందరూ. ఇది చూస్తుంటే బ్రహ్మానందం గారు చెప్తారు కదా, అరే ఎర్రకండువాలు ఎక్కడ తెచ్చారా, అందరూ బాగున్నాయి అంటారు. అట్లా ఇక్కడంతా పచ్చకండువాలు వేసుకొని తిరుగుతుంటే అదే డైలాగ్ గుర్తొచ్చింది. పచ్చకండువాలు వేసుకుని కళకళలాడిపోతున్నారు అందరూ. ఈ వీడియో చూస్తుంటే ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా, ఇక్కడ పార్టీలు వైజ్గా తీసుకెళ్లారండి ప్రభని. ఇక్కడ నేను పార్టీల పేరేం చెప్పట్లేదు, చూస్తుంటే అందరికి అర్థమైపోతుంది. మా ఆంటీ చూసారా, కళ్ళతోనే కంట్రోల్ చేసేస్తుంది వాళ్ళ అబ్బాయిని ఎక్కడున్నా సరే. పాపం మా అమ్మ ఏం తెలియదు, అమాయకంగా చూస్తూ ఉంది. ఇక్కడ ఈ ఊరంతా ఈ డీజే పెట్టుకొని వీళ్ళు ఇట్లా డ్యాన్స్లు వేసుకుంటూ ఆ ట్రక్ వెళ్తూనే ఉంటుంది, వీళ్ళు డ్యాన్స్ వేస్తూనే ఉంటారు. ఆ ప్రభ ఊరేగించినంతసేపు ఇట్లా జనాలతోటి సందడిగా వెళ్తూ ఉన్నారు. ముసలాళ్ళు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారో, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు. అందుకే ఇది అన్నది ఊరి పండుగ అని. ఏ పండుగ అయినా ఊర్లో ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఈ ఊర్లో ప్రత్యేకంగా తొలి ఏకాదశి మాత్రం ఊరంతా కలిసి చేసుకుంటారు. ఆ ఎద్దుల్ని ముందుకు తీసుకురమ్మంటున్నారు. చూస్తున్నారు కదా పాపం, అయ్యి ఈ మైకులు డీజేల సౌండ్కి బెదిరిపోతున్నాయి. బలవంతంగా కొద్దిగా జాగాలి అక్కడక్కడ. అబ్బా, తెలుగు మహిళా అధ్యక్షురాలు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఇక్కడ చెప్తుంది మా ఆంటీ గురించేనండి. మహిళా కార్యదర్శి చాలా బాగా చేస్తారు. పార్టీ అభిమానం చాలా ఎక్కువ. వారు పోసి హారతిస్తున్నారు. వారు పోయటం అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదండి. స్వామివారికి ఆహ్వానిస్తూ నీళ్ళల్లో పసుపు కుంకుమ వేసి స్వామివారికి హారతిస్తారు. స్వామికి కాళ్ళు కడిగినట్టు అని నేను అనుకుంటున్నాను, మరి దాని మీనింగ్ నాకు తెలియదు. వారు పోయటం అంటే మీకు ఎవరికైనా తెలిస్తే ఒక్కసారి నాకు కమెంట్ చేయండి. ఇక్కడ ఇంకో డైలాగ్ వస్తుందండి నాకు, పోలే
ట్విస్ట్ అదిరిపోలా. ఫస్ట్ ఇయర్ నాది అదే పరిస్థితి అండి. ఫస్ట్ టైం ఆ ప్రభ తీసుకెళ్లారని చాలా ఎక్సైటింగ్. లోపల ఎవరుంటారా? అక్కడ సింగరాయ స్వామి అంటే నాకు అప్పటికి తెలీదు. ఆ ఇయర్ మేము వచ్చిన ఫస్ట్ సంవత్సరం, ఈ ఊరికొచ్చిన ఫస్ట్ సంవత్సరము అసలు ఆ స్వామి ఎలా ఉంటారు ఏంటనేది నాకేం తెలీదండి. కొంచెం కూడా ఐడియా లేదు. అప్పుడు ఇక్కడ ఏమన్నా స్వామి ఫోటో ఉంటుందేమో చూద్దామని ఇట్లాగనే ప్రభ ఇట్లాగనే పడుకోబెట్టేసి ఉంది ఒక చోట ఆగి. చుట్టూ జనాలందరూ నుంచుని ఉన్నారు. నేను ఒక్కదాన్నే వెళ్ళి ఆ లోపల ఉన్న స్వామిది ఉంటుందేమో చూద్దాం అన్నట్టుగా ఇట్లా వంగి వంగి చూశానండి. అక్కడ చూస్తే ఏముంది ఇప్పటిలాగానే బాలకృష్ణ ఫోటో కనపడింది. ఇదేం ట్విస్ట్ అనుకుని నేను అటు ఇటు చూసి కామ్గా వచ్చేసానండి. ఎవరన్నా అడిగితే తిడతారేమో ఇదేంటా అని. ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే షాక్ అయ్యాను. తర్వాత అర్థమైంది ఓకే ఇది పార్టీ తరపున వెళ్తున్నారు అనేసి. ఈ ఇయర్కి బాగా క్లారిటీ వచ్చిందండి. దయచేసి ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే తప్పుగా అనుకోవద్దు. నాకు తెలియని విషయాన్ని అట్లా చెప్పాను. ఇది ఊరి నడిబొడ్డు అండి. ఒకసారి ఈ గుడి అంతా చూశారు కదా, వరదరాజస్వామి గుడి ఒక వీడియోలో పెట్టాను. ఇది ఈ గుడి. ఇక్కడికి వచ్చి కాసేపు ప్రభని నుంచోబెట్టి ఆగుతారు అందరూ. ఆ ప్రభని అట్లా పడుకోబెట్టింది ఎందుకంటే పైన కరెంటు తీగలకు అవి డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్త తీసుకెళ్ళటానికి అట్లా పెట్టారు. కింద జనాలు చూశారు కదండి ఏ రకంగా ఉన్నారో. నేను అసలే పెద్ద కంగారు మెళ్ళండి. అక్కడ ఏదో జరిగిపోద్దని ముందే భయపడి దూరంగా ఉంటా. అందుకని ఫస్ట్ సేఫ్ సైడ్ డాబా ఎక్కేసి ఆంటీ వాళ్ళ డాబా పై నుంచి వీడియో తీసుకుంటున్నా. అందుకని ప్రభా వెనక సైడ్ నుంచి చూపించాల్సి వచ్చింది. ఈ జనాలు ఈ కోలాహలంగా బాగుందండి, బాగా అనిపించింది, మంచిగా జరిగింది. ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి గొడవలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా జరిగింది పండగ అంతా. ఈ ఇయర్ నేను ఈ పండుగలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫస్ట్ టైం తొలి ఏకాదశి ఇంత గ్రాండ్గా చేస్తారనేది నేను ఇప్పుడే చూశాను. లాస్ట్ ఇయర్ చేస్తారని తెలుసు, అప్పుడే అనుకుంటున్నారు తొలి ఏకాదశి అనేసి. మాకంత ఐడియా లేదు. అందుకని మేము గుడికి వెళ్ళటం కానీ ఏం లేదు. మామూలుగా ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళిపోయాము. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం. పొద్దున పూటేమో కొండ దగ్గరికి వెళ్ళొచ్చామండి. ఇది మధ్యాహ్నం 3 దగ్గర నుంచి ఇట్లా స్టార్ట్ అయింది మాకు మళ్ళీ. ఇంతేనండి, ఈ వీడియో ఇక్కడితో అయిపోతుంది. థ్యాంక్ యూ.